నమస్తే. ప్రజా ఓట్లతో గెలిచిన నాయకులు అధికారం చేతికొచ్చాక మన సమస్యలు వింటున్నారా? మనకు అందుబాటులో ఉంటున్నారా? ఆయా ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాస్తవాలు మీకు చూపించే ప్రయత్నమే మా ఈ ఎమ్మెల్యే గ్రాఫ్. ఈరోజు మనం చర్చించుకుపోయే నియోజకవర్గం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శైవ ఆలయం కొలువైన ప్రదేశం. అదే శ్రీకాళహస్తి నియోజకవర్గం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ప్రస్తుతం బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటమే కాదు, కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచారు. తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సమీప ప్రత్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. 43,304 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. మరి అక్కడ సమస్యలు ఏమున్నాయి? ఆ సమస్యలకు సంబంధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి ఏం చేస్తున్నారు? తొలిసారి ఎమ్మెల్యే గెలిచారు, అంతేకాదు ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా సుధీర్ రెడ్డి ఉన్నారు. సో మొత్తంగా అసలు అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో, ఆయన పనితీరు ఎలా ఉందో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తి దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శైవ ఆలయం కొలువైన ప్రదేశం. అది సకల దోష నివారణకు నిలయమైన ప్రాంతం. అది సాక్షాత్తు ఆ కైలాసనాథుడే వెలిసిన దివ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఆ ఆలయం పేరుతోనే ఉన్న నియోజకవర్గం అది. అయితే అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయా? ప్రణాళికాబద్ధంగా శ్రీకాళహస్తిలో అభివృద్ధి సాగుతుందా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాలన ఎలా సాగుతోంది? ప్రజా నాయకుడిగా ఆయన ఎన్ని మార్కులు కొట్టారో ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకుందాం. అసలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి? వాటికి పరిష్కారం దొరుకుతోందా? ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? ఇవే అంశాలపై అక్కడి ప్రజలతో మా కరెస్పాండెంట్ రెవ్వర్మ ఇంటరాక్ట్ అవుతున్నారు. రెవ్వర్మ, అసలు నియోజకవర్గంలో సమస్యలు ఏముంటాయని ప్రజలు చెప్తున్నారు? దోష నివారణ పూజలకు అత్యంత శ్రేష్టమైన ఆలయం, దక్షిణ భారతదేశంలో కైలాసనాథుడు కొలువైనటువంటి ఆలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. అలాంటి ఆలయం పేరుతో ఉన్నటువంటి నియోజకవర్గం ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది? విభిన్న మతాలు, విభిన్న జాతులకు నిలయమైనటువంటి ఈ నియోజకవర్గం ఏ మేరకు అభివృద్ధి చెందుతూ ఉంది? అక్కడి ప్రజలు ఏమంటున్నారు? అభివృద్ధి జరిగిందా లేదా అన్న దానిపై ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ కార్యక్రమంలో వీక్షిద్దాం. శ్రీకాళహస్తి ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీకాళహస్తీశ్వర దైవ సన్నిధి. అలాంటి ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, రేణుగుంట మండలాలను కలుపుతూ 2007లో నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో గత వైసీపీ పాలకులు తమ ఇష్టానుసారంగా దోపిడీ విధానంను కొనసాగించారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామివారి సేవ టిక్కెట్ల కుంభకోణం నుంచి మొదలుకొని సర్పదోష నివారణ పూజలకు భక్తులు వినియోగించే వెండి నాగపడగల తయారీ వరకు అనేక కుంభకోణాలు జరిగాయి. స్వామివారి ఆలయం అక్రమాలకు నిలయంగా ఉండేది. స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సైతం తీవ్ర అసహనానికి గురయ్యేవారు. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలో సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేశారు. ఆలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయాలని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మైనార్టీల సంక్షేమం కోసం గతంలో ఆగిపోయిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రాధాన్యత కల్పించారని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈరోజు శ్రీకాళహస్తిలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సహాయంతో శ్రీకాళహస్తి ప్రజలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా 11వ వార్డుకి
ఆనుకుని శివం టు శివం రోడ్డు పోతా ఉంది. అంటే దానివల్ల ఏంటంటే ఆ రోడ్డు వల్ల కొంత ట్రాఫిక్ తగ్గి 11th వార్డులో కోర్టు బాగాన దిగేసి మా ఇళ్ళకి మేము సునాయాసంగా వెళ్ళే విధంగా వెహికల్స్ కావచ్చు, జనాలు కావచ్చు వెళ్ళే విధంగా స్థానిక శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. అదే మాదిరిగా మొన్న రంజాన్ పండగ సందర్భంగా నభోతో నా భవిష్యత్తు అనే విధంగా ఎమ్మెల్యే గారు ఈద్గాలో మునార్, ఢిల్లీలో నమాజ్ చదివే మునార్ ఎలా ఉంటుందో అలా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. షాదీ మహల్ రూపుదిద్దడం జరిగింది. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మైనారిటీని పట్టించుకున్న దాఖలు లేవు. కనీసం హలో రామచంద్ర ఏంది మా బాధలను అడిగేవాళ్ళు లేరు. దుల్హన్ పథకం ఆపేశారు. ముస్లిం పేద పిల్లలు చదువుకునే అది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి దుల్హన్ పథకం లేదు. వాళ్ళు పేద బిక్కులు అవస్థలు పడుతూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అదే మాదిరిగా దుకాన్ అవర్ మకాన్ ఆపేశారు. మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ ఆపేసినారు. ఇటువంటి అనేక సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆపేసి ముస్లింలకు కన్నీళ్ళ పర్వతం చేసిన ప్రభుత్వం అటువంటిది. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్థానిక సభ్యులు సుధీర్ రెడ్డి గారు వచ్చినాక మైనారిటీలకు రాష్ట్రంలో ఉర్దూ స్కూల్స్కి టీచర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మాది లేబర్ ఏరియా. మా ఏరియాలో దోమలు, కుక్కలు వగేరా అనేక ఉండేటివి గతంలో. ఈరోజు అది లేదు. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో రౌడీయిజం పూర్తిగా తగ్గింది. గతంలో ఏ వాడలో చూసినా కేకుల కటింగ్లు, ఆడోళ్ళు పోతా ఉంటే టీచింగ్లు గందరగోళంగా ఉండింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో స్టేషన్లకు వెళ్తే జవాబుదారితనం లేదు. ఈరోజు సుధీర్ రెడ్డి గారు వచ్చినాక ఏ వార్డులో చిన్న గొడవ జరిగినా, చిన్న కేక్ కటింగ్ జరిగినా తాట తీసేస్తూ ఉన్నారు. అది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇదిలా ఉంటే శ్రీకాళహస్తి పట్టణంలో అడుగడుగునా పారిశుద్ధ్య సమస్యలు అధికంగా ఉండేవి. వాటిని పరిశీలించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి గెలుపొందిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించారు. అలాగే మండలాల్లోని పలు గ్రామాల్లో త్రాగునీటి సదుపాయం కల్పిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దాంతోపాటు ప్రతి గ్రామాలను కలుపుతూ లింక్ రోడ్డులు ఏర్పాట్లు చేశారు. రోడ్లు మరమ్మతులు చేపట్టారని నియోజకవర్గం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సుమతి. మాది కైలాసగిరి కాలనీ 20వ వార్డు. మా కైలాసగిరి కాలనీలో ఇంతకుముందు గోపాలన అభివృద్ధి తప్పితే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి ఏం చేయలేదు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు వచ్చి మాకు చాలా బాగా చేశాడు. గుంటలు, కాలువలు క్లీనింగ్, 5 సంవత్సరాలు కాలువలు క్లీనింగ్ అనేది లేదు. మున్సిపాలిటీ స్టాఫ్ ఏం పని చేయలేదు. ఇప్పుడు ప్రజెంటు బండ్లు పెట్టి చెత్త క్లీన్గా చేయించి కాలువలు జేసీబీలు పెట్టి తీపిస్తున్నారు. రెండోది వచ్చి ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్లు రాయిపించడం, రేషన్ కార్డులు రాయిపించడం. ఇప్పుడు రేషన్ కార్డులు వదిలిన తర్వాత దగ్గర 50 కార్డులు మా వార్డు నుంచే మేము చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారు ఒక్క మాటతోనే మేము అందరం చేయించాం. ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు వచ్చాక మాకు చాలా అభివృద్ధి జరిగింది. చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కాళహస్తిలో చెప్పాలంటే అభివృద్ధి అంటే బొజ్జల అంటే అభివృద్ధి. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 30 సంవత్సరాలుగా. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి అనేది లేదు, నోచుకోలేదు. ఇక్కడ ఏంటంటే మాకు ఒక బంటి అనేది ఉన్నాడు. ఆయన పేరు బంటి అని పెట్టారు. ఆ బంటి అభివృద్ధి లేదు, ఏం లేదు. ముందుగా ఆయన చేసేది రౌడీయిజం, గూండాయిజం, చందాలు, దందాలు, వసూలు, గట్కాలు, మట్కాలు. చేయింది లేదు, చేసేది ఏమీ లేదు. చేయకపోగా ఇప్పుడు చేసే అభివృద్ధిని చూసి శ్రీకాళహస్తి యావత్ నియోజకవర్గం అంతా ఎలా మెచ్చుకుంటున్నారో చూసుకుంటున్నారు. గడిచిన ఒక సంవత్సరంగా 10 నెలల్లోనే చెప్పిన రోడ్లు కానీ, చెప్పిన పనులని కానీ, గుడి కానీ, ప్రతి గుడి, బడి, హాస్టల్ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశారు. ఇంకా జరిగే 4 సంవత్సరాల్లో ఎలా చేయబోతున్న ఒక బహుతర ప్రణాళిక సిద్ధం చేసి చూపిస్తారు. ఎప్పుడో నోచుకోలేని స్కిట్ కాలేజీ రోజు చేస్తున్నారంటే అది అంత ఆషామాషి కాదు. నారా లోకేష్ గారి ఆదేశాలతో ఇక్కడ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశానుసారం రేపు అకాడమీకి ఓపెన్ జరుగుతుంది. ఆల్రెడీ దానికి అన్ని సంసిద్ధం జరుగుతుంది. యువతకు భరోసా ముందుగా చెప్పాలంటే ఎప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏ రోజు నడుచుకోలేదు ఒక జాబ్ మేళా అనేది. మొన్న జరిగిన జాబ్ మేళాకి 2600 మంది అటెండ్ అవ్వగా
దాంట్లో 1680 మందికి జాబులు రావడం జరిగింది. మంచి శాలరీస్, మంచి కంపెనీలు అన్నీ జరిగిన అంత యువతకి ఇచ్చిన చేకూర్చారు మన శాసనసభ్యులు. ప్రభుత్వ కార్యాలయంలో కానీ దేవాలయాల్లో కానీ ఎలాంటి దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా ప్రక్షాళన చేశారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊరిలో ఉన్న దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి పారదర్శకమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ ఏ చిన్న ఫిర్యాదు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వ్యవస్థలో మార్పు రావాల్సి ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. నా పేరు సుధాకర్ రెడ్డి అండి. నేను 19వ వార్డు. వార్డులో ప్రధాన కాలువలు పెద్ద సమస్యగా ఉన్నాయి. తర్వాత వచ్చి రౌడిజం ఒక పెద్ద సమస్యగా ఉంది. తర్వాత వచ్చి టెంపుల్ది ఒక సమస్యగా ఉంది. టోటల్గా నియోజకవర్గం ఒక పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు ఆ సమస్య నుంచి ఈయన బొజ్జల సుధీర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చాలా వరకు ఆయన క్లియర్ చేశాడు. ఇప్పుడు రౌడిజం అనేది లేదు కాళహస్తిలో, చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏమి గుడిలో దళారీ వ్యవస్థ చాలా ఉండింది. ఇప్పుడు దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకొని అంటే లోకల్ వాళ్ళకి ఒక సమయం కేటాయించాడు. లోకల్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో. లోకల్ వాళ్ళకి కూడా ఒక సమయం అనేది కేటాయించి ఆ సమయం ప్రకారం మేము పోతున్నాము. ప్లస్ బయట వచ్చే వాళ్ళకి కూడా అందరూ టికెట్ తీసుకొని పోవాలనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు టికెట్ తీసుకుని అందరూ ప్రశాంతంగా పోతున్నారు. ఇప్పుడు 500 రూపాయలు మనం ఇచ్చామనుకోండి, గర్భాలయం వస్తుంది. తర్వాత మామూలు టికెట్ తీసుకున్న టికెట్ ఉంది. రాహుకేతు పూజల్లో కరప్షన్ లేదు. ఏదో టికెట్ తీసుకుని మనం పోతున్నాం, తొందరగా అయిపోతాం. దర్శనం చేసుకుని కూడా తొందరగా వస్తున్నాము. ఇప్పుడు ఎలాంటి సమస్య అయితే లేదు. అంతకుముందు అయితే మనం దళారీ వ్యవస్థను నమ్ముకొని మనం పోవాలి లోపలికి. ఎవరైనా కాళహస్తి లోకల్ పర్సన్ పోయినా కూడా సరే వాళ్ళని పిలుచుకొని పోతేనే మనకు గర్భాలయ దర్శనం ఉండేది. ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఏం లేదు. ఇప్పుడు 1 ఇయర్లో ఈ మధ్య ఒక ఎడ్యుకేషన్ జాబ్ మేళా పెట్టారు. జాబ్ మేళా పెట్టినప్పుడు దాదాపు ఇంచుమించు 2000 మందికి ఉపాధి కల్పించారు ఆయన. తర్వాత ఏంటంటే ఇప్పుడు వీధుల్లో కాలువలు ఎక్కడ చెత్త ఎక్కడ పెరుగుకున్నది, కాలువలన్నీ క్లీన్ చేయడం కానీ, కాలువలు కట్టించడం కానీ. తర్వాత మెయిన్ థింగ్ ఉండే శివరాత్రి ఈసారి మహాప్రశాంతంగా జరిగింది. బాగా ఆలోచించండి. ప్రతిసారి శివరాత్రిపై దర్శనం చేసుకోలేము మనం. ఈసారి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దర్శనం చేసుకున్నాడు. ఎందుకు రానండి, ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ గుడి ముందర 4వ గేటు ముందర అయితే ఒక టూరిస్ట్ బస్సు పోవాలన్నా ఏం పోవాలన్నా ఇరుగ్గా ఉండేది. ఆయన అందరి మీద నాకు 4 ఓట్లు పోయినా పర్వాలేదు, తీసేయండి, తీసేసి ప్రజలందరూ బాగుండాలి. నలుగురు కోసం నేను పనిచేయడం లేదు. నేను నా 2 లక్షల చిల్లర మంది కోసం నేను పనిచేస్తున్నాను. నలుగురు కోసం నేను పనిచేయడం లేదు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన మొత్తాన్ని వెడల్పు చేయడం జరిగింది. మీరు కావాలంటే చూడండి, కావాలంటే కూడా వెడల్పు చేసి నీటి చేసి నాకు చాలా బాగా నచ్చింది. మాకు అది కాళహస్తి టౌన్లో కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు దాన్ని. మరోవైపు రేణుగుంట మండలంలో ప్రజల భూములను, ఖాళీ స్థలాలను గత పాలకులు ఆక్రమించుకొని భూ కబ్జాకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పరమైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరుతున్నారు. అలాగే నియోజకవర్గంలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. జాబ్ మేళా నిర్వహించి తమకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు యువకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో మూతపడిన స్కిట్ కళాశాలను సైతం పునః ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ ప్రాంత యువతకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు పాల్వ హేమంతరాయలు అండి. నాది 20వ వార్డు. యూత్కి మెయిన్గా ఈ ఎమ్మెల్యే గారు చేసింది ఏంటంటే, మా నియోజకవర్గంలో దగ్గర ఒక 10-11 ఫ్యాక్టరీలు ఉన్నాయి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు తెచ్చారు. గత ప్రభుత్వంలో ఏమైందంటే ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా బయట రాష్ట్రం నుంచి తెచ్చుకునేవాళ్ళు. సుధీర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏం చేశారంటే లోకల్ ప్రతి ఒక్క వార్డులోనూ ఒక 10 మంది యూత్ని అన్నే పర్సనల్గా సెలెక్ట్ చేసి పలానా కంపెనీకి కరెక్ట్గా ఇచ్చారు. జాబ్ మేళ వేరు, అది కాంట్రాక్ట్ బేసిక్. ఇది కంపెనీ ఎంప్లాయీగా మాకు మెయిన్గా ఒక వార్డుకి 10 మందిని బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి, మేము మాటలతో చెప్పలేము. గత ప్రభుత్వంలో ఏంటంటే చాలా అన్యాయాలు ఉండేటి. ఎక్కడికి ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా సరే అవినీతి ఉండింది. గెలిచిన వెంటనే మా అన్న ఫస్ట్ చేసింది అవినీతిని పూర్తిగా అరికట్టారు. ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా కూడా ఎమ్మెల్యే గారి పేరు చెప్పినా, ఇంకా ఏ ఆఫీసర్ అయినా ఫండ్స్ అడిగినా వెంటనే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తే ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వస్తారు, లైవ్లోకి వచ్చి. ఈ మధ్య కూడా 2-3 ఇలా జరిగాయి. సో ఏంటంటే కరప్షన్ అయితే
ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది లేదు. సెకండ్, యూత్కి మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి ఏ పేదవాడు వెళ్ళినా, ఏ విలేజ్ వాడు వెళ్ళినా కూడా చాలా నీట్గా వర్క్ చేసి పెడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. నా పేరు శ్రీహరి, మాది రేణుగుంట. మా మండలంలో ప్రధాన సమస్య అంటే గతంలో ముందు వైసీపీ ప్రభుత్వంలో ఏ సమస్య అయినా సరే లీడర్లని చుట్టూ తిరుక్కోవాలి. వాళ్ళ లీడర్లు ప్లస్ అక్కడ లోకల్ నాయకులు, ఈ సచివాలయంలో ఉండే వీళ్ళు వాలంటీర్లు, వీళ్ళ పర్మిషన్ లేనిదే ఏ పని కూడా అక్కడ సచివాలయంలో చేసుకునే పని లేదు, పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎవరు సంబంధం లేకుండా, లీడర్లతో సంబంధం లేకుండా కూడా సచివాలయంలో పోతే సవ్యంగా ఎలాంటి రికమెండేషన్ లేకుండా సవ్యంగా జరుగుతూ ఉండే పని. మాకు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజెంట్ మా గుత్తివారిపల్లికి మల్లెమూడ రిజర్వాయర్, ఇది మెయిన్ రోడ్డు హైవే నుంచి ఇప్పుడు మల్లెమూడ రిజర్వాయర్ కాడికి ఏపీ టూరిజం డెవలప్ చేస్తూ 1 కోటి రూపాయలతో రిజర్వాయర్ కాడికి టూరిజం డెవలప్ చేసేదానికి అక్కడ మల్లెమూడ గుట్ట ఒకటి ఉంది, అక్కడ చేయడానికి 1 కోటి రూపాయల వర్క్ స్టార్ట్ అయింది. ఊర్లో పాత సిమెంట్ రోడ్లు, గతంలో ఉన్న ఈ దరిద్రం పడిన మట్టి రోడ్లు ఇవన్నీ పోయేసి మొత్తం సిమెంట్ రోడ్లు స్టార్ట్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎండాకాలంలో పశువులు నీళ్లు తాగడానికి నీటి తొట్టెలు ప్రతి విలేజ్లో 1-2 తొట్టెలు నిర్మించుకొని శుభ్రంగా నీళ్లు తాగుతూ ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఇది. ఇక సుధీర్ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీరుస్తున్నారు. నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని శ్రీకాళహస్తి వాసులు పేర్కొంటున్నారు. నిత్యం జనాల్లో ఉంటూ ప్రజానాయకుడనే పేరు సొంతం చేసుకున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వంలో రానున్న 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. నా పేరు పద్మజ, నేను 6వ వార్డు చేనేత కార్మికురాలి ప్రతినిధిని. గత ప్రభుత్వంలో మా చేనేత కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఏవి అలాగే సమస్యలుగానే మిగిలిపోయింది. ఇప్పుడు లోకేష్ బాబు గారు మంగళగిరిలో గెలిచిన తర్వాత మా చేనేత కార్మికులకి చాలా అభివృద్ధి తెస్తున్నారు, చాలా సంక్షేమ పథకాలు తెస్తున్నారు. వాళ్ళ చేనేత కార్మికులకు సంబంధించిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వీవర్కి సంబంధించిన సబ్సిడీ లోన్స్ కానీ, ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ అని, ఇంకా వీవింగ్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా దాన్ని ఒక గౌరవం, అంటే దాన్ని ఒక వాల్యుబుల్గా, అంటే మా జీవితానికి అది విలువైనది కాబట్టి అదే విధంగా ఆయన తన జీవితానికి విలువైనదిగా భావించి మా అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నాడని నేను చూస్తున్నాను. దాన్ని 5 ఇయర్స్లో లేని ఈ చేనేత కార్మికులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినారు. ఇంకా చేస్తామని చెప్పారు. మేము ఎదురు చూస్తున్నాం దానికోసం. మా ఎమ్మెల్యే గారు పనితీరు అంటే ఏదైతే ఇది వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రెక్టిఫై చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇప్పుడు జరిగిన ఈ మినీ మహానాడులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తెలుసుకున్నారు. ఏవి సాల్వ్ చేశారో అవి చెప్పారు. ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వాటి గురించి, ప్లస్ మా కార్యకర్తలకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి, సామాన్య ప్రజలకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి, అన్నిటి గురించి చర్చించారు. ప్లస్ ఈ కమిటీ మెంబర్స్కి ఎటువంటి పోస్టులు ఇవ్వడం వాటి గురించి చర్చించారు. ఏం లేదండి, డైలీ మేము ఖచ్చితంగా డైలీ అన్నని చూస్తూనే ఉన్నాము. అందుబాటులో ఉంటారు. 30 డేస్లో 28 డేస్ ఖచ్చితంగా అందుబాటులోనే ఉంటారు. మేము డైలీ వెళ్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాము. అందుబాటులో లేకపోయినా ఒకవేళ బయటకు వెళ్ళినా ఫోన్లో కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు. తన పర్సనల్ మొబైల్ నెంబర్కి చేసినా కాంటాక్ట్ చేసినా ఆన్సర్ చేస్తారు. ఇకపోతే తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు 100% న్యాయం చేస్తానని సుధీర్ రెడ్డి చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటున్నారు. పక్కా ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొంటున్నారు. వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. దేశంలోనే దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం, దక్షిణ కాశీగా పేరొందినటువంటి సాక్షాత్తు కైలాసనాథుడు కొలువైనటువంటి నియోజకవర్గం శ్రీకాళహస్తి. అలాంటి నియోజకవర్గంలో అన్ని రకాలు విభిన్న మతాలు, విభిన్న కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం శ్రీకాళహస్తి. అలాంటి నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి
సుధీర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఎమ్మెల్యేగా మీరు గెలుపొంది దాదాపు సంవత్సరం అవుతా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇదివరలో ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఒక్కసారి మీరు అలా కాళహస్తి గుడిసె పైపోతే కళ్ళ ముందర కనిపిస్తుంది ఏ రకంగా ఈ 11 నెలల్లో ఏ రకంగా పెను మార్పు చేసాం, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు, మాకున్న అనుభవం మేరకు, మాకున్న దూరదృష్టి మేరకు ఏ రకంగా ముందుకు పోతున్నాం అనేది మీకు అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ముందుగా నేను గెలిచిన వెంటనే మంచి వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత వర్షాలు తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత కొన్ని వాడల్లో ఇళ్లల్లోకి నీళ్ళంతా రావడం జరిగింది. దాని పోవడం, పాత ఎమ్మెల్యేలు అందరూ ఫోటో తీసుకోవడం, రావడం, పోవడం, ఫోటో తీసుకొని రావడం, దాని తప్ప వాళ్ళకి చేసింది ఏం లేదు. నేను ఆలోచన చేశాను ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ సిల్ట్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశానన్న. ఇది ఒక దగ్గర ఒక 55 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు పెట్టి మరి నారాయణ గారు పెద్ద మనసుతో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కాళహస్తికి ఇచ్చిన ఫండ్ అది. దాంతో ఎక్కడ కూడా రూపాయి అటు పోకుండా జాగ్రత్తగా సిల్ట్ క్లీనింగ్ మొత్తం చేశాను. చేసిన తర్వాత ఈ రోజుకి ఎంత పెద్ద భారీ మొన్న భారీ వర్షాలు పడ్డాయి, ఒక్క చుక్క నీళ్ళు కూడా పేదవాడి ఇంటికి లోపల రాలే, నీట్గా క్లీన్ అయిపోయింది. ఇది నేను చేసిన ఫస్ట్ అభివృద్ధి. ఇంకా రెండో కాడికి వస్తే గుడి కాడికి వచ్చిన లోపలికి దగ్గర పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు యావరేజ్ తీసుకుంటే 5 సంవత్సరాల్లో మరి పర్ మంత్ 76 లక్షల నుంచి 80 లక్షల మధ్యలో ఉండింది యావరేజ్. అంటే అప్పుడు ప్రజలు రాకుండా ఉన్నారా గుడికి? ఇప్పుడు ఎక్కువయ్యారా? అంటే పాపాలు అప్పుడు ఎక్కువ చేస్తారు, ఇప్పుడు ఏముంటుంది నాకు అర్థం కాలే. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ 2 కోట్లు, ఇప్పుడు మొన్నటికి మొన్న పర్ డే 1 కోటి రూపాయలు వచ్చింది. ఒకరోజు 1 కోటి రూపాయల ఆదాయం. దీపారాధనకి అప్పుడు వచ్చినప్పుడు 87 లక్షలు వచ్చింది. తర్వాత ఈరోజు యావరేజింగ్ చూసుకుంటే దగ్గర 2 కోట్ల 70 నుంచి 3 కోట్లు 10 లక్షలు ఆ దాంట్లో చేసాం. అంటే నేను ఎమ్మెల్యేగా గెలవక ముందర కూడా ప్రచారం చేసినప్పుడు చెప్పా, టెంపుల్ నుంచి డబ్బులు పోతున్నాయి, డబ్బులు తినేస్తున్నారు. ఆయన అజెండా ఒకటే ఉండే, ఉండిలో పడే డబ్బులు దేవుడిదట, బయటంతా ఇందట. సో ఈ రకంగా చేసుకుంటా పోతే దేవుడు సొత్తు తిన్నాడు ఈరోజు బాగుపడలే. కాబట్టి ఈరోజు అతనికి దౌర్భాగ్యంగా ఓడిపోయినాడు, 45,000 ఓడిపోయినాడు. సరే ఇవన్నీ ఎత్తుకుంటే కూడా దాన్ని మళ్ళీ టెంపుల్ బ్రోకరింగ్ సిస్టమ్ ఉండింది. నేను ఆలోచించాం, వివో గారితో పిలిపించాం, ప్రముఖులు కొంతమంది ఉంటే వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. ఈ బ్రోకరింగ్ సిస్టమ్ ఎట్లా కట్ చేయాలి, ఏం చేస్తే కనుక్కున్నాం. మళ్ళీ కొంతమంది బ్రోకర్స్లో మన వాళ్ళు ఇంటెక్ట్ చేశా. కనుక్కుంటే 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని లోపల గర్భోడు దర్శనం చెప్పి తీసుకొస్తున్నారు. ఇటు కాకుండా అసలు 500 రూపాయలు టికెట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి గర్భోడు లోపల తీసుకుపోతే మనం ఎట్టుంటుంది ఆలోచన చేసాం, దాన్ని పెట్టాం. ఈరోజు పర్ డే దగ్గరగా 7 లక్షలు పర్ డే వస్తూ ఉంది దానివల్ల. సో బ్రోకరింగ్ సిస్టమ్ మనం కట్ చేసాం. సో అలానే రోడ్ వైడనింగ్ చేసాం, డివైడర్ డెవలప్ చేసాం, పామ్ ట్రీస్, లైట్స్, దాని తర్వాత టెంపుల్ దగ్గర కార్లు పెట్టిన సమస్య కూడా లేకుండా అట్లా మొత్తం రోడ్ వైడనింగ్ చేసాం. లోపలంతా గలీజ్గా ఉంది. నేను యూఎస్ చదువుకొచ్చాను, అక్కడంతా ఏంటంటే ఎక్కడ మట్టి ఉండదు, తారింగ్ చేస్తాను మొత్తం. అట్లా పార్కింగ్ మొత్తం తారు చేసాం. ఇట్టా నెక్స్ట్ కమింగ్ టు బళ్ళగాలు వచ్చారు అంగన్వాడీ స్కూల్స్, సిఎస్ఆర్ ఫండ్స్ బ్రహ్మాండంగా తీసుకొచ్చి మొత్తం జిల్లాలోనే టాప్గా చేసిన కాన్స్టిట్యున్సీ ఏమైనా ఉందంటే నెంబర్ 1 ఈరోజు శ్రీకాళహస్తి. గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అంగన్వాడీ స్కూల్స్ పిల్లలు పోయేటప్పుడు ఎప్పుడు పడదో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. 2 సెంట్ల భూమి 1.5 సెంట్ ఇచ్చారు పోయిన ప్రభుత్వం, లేదు ఈసారి 3 సెంట్ల భూమి చేసాం. పిల్లలు ఆడుకోవడానికి లోపల ఆయక బాత్రూమ్స్, పిల్లలకు బాత్రూమ్స్, క్లీనింగ్ ఏరియాస్ ఇవన్నీ సెట్ చేసి ఒక మినీ అంగన్వాడీస్ ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ప్లాన్ చేస్తాం. ఇది కాకుండా మరి కార్పొరేట్ లెవెల్ వస్తే బోర్లు వేసాం, దాని తర్వాత రోడ్లే ఇచ్చాం, దాని తర్వాత బస్ స్టాప్స్ కట్టించాం. ఇవన్నీ కూడా చెప్పేది ఈ 10-11 నెలల్లోనే. దాని తర్వాత కమింగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ పోతే అన్న నిజంగానే నాకు 2 కూతురు. ఆడికి పోయిన తర్వాత మా అమ్మ రోజు చెప్పింది, సార్ నాన్న పోయి వాళ్ళు గర్ల్స్ హాస్టల్ పోయిరా అంటే, పోతే కాంపౌండ్ వాళ్ళు లేదు, మొత్తంగా 236 మందికి 3 బాత్రూమ్లు, సీలింగ్ ఎప్పుడు పడిపోతుంది తెలియదు, వర్షం పడితే పైన నీళ్ళు కాడుతున్నాయి. అట్టాడిది నిజంగానే కడుపు దరుక్కుపోయి
ఇక అప్పుడు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా మాకు కష్టాలు తప్ప డబ్బులు పెట్టినా కాబట్టి ఆ డబ్బులు లేకపోయినా బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టి దగ్గర 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు దగ్గర 5 హాస్టళ్ళు బ్రహ్మాండంగా మనోడు కలెక్టర్ వచ్చాడు, ఇది చూసి మేము నేర్చుకొని కూడా జిల్లాలు ఇంప్లిమెంట్ చేస్తాను. ఆ రకంగా సొంత డబ్బులు పెట్టి మొత్తం కూడా చేసాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నీట్గా బ్రహ్మాండంగా దాన్ని డెవలప్ చేసాం, అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసాం. దాని తర్వాత ముఖ్యంగా రోడ్ల కాడకు వస్తే దగ్గర ఇప్పుడు ఒక 42 కోట్లు 32 కోట్లు కరెక్ట్ నెంబర్ నాకు సరే కనుక్కొని చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 14వ తేదీకి మన సంవత్సరం అవుతుంది. అప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఎవ్రీ ఇయర్ అనుకున్నట్టు నేను లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యేని అడిగా, శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే ఎవరి శ్వేతను అడిగాడు, అటువంటిది వాళ్ళ పరిస్థితి. కానీ ఈసారి మనం శ్వేతపత్రం రిలీజ్ చేసి అది ఏమేమి పనులు చేసాం అనేది మొత్తం కూడా చూపించే పరిస్థితి ఉంటుంది. అట్నే కొత్త కంపెనీస్ తీసుకురావడం జరిగింది. అట్నే ముఖ్యంగా నేను పాదయాత్ర చేసినప్పుడు ఎక్కువగా చూసింది అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉండింది. అన్న ఏదో ఒకటి చేసి ఉద్యోగం ఇప్పించాను అంటాడు. పాపం వాళ్ళ స్కిల్ సరిగ్గా ఉండదు, దాని స్కిల్ డెవలప్మెంట్ నీట్గా చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఎట్లా చేయాలని వాళ్ళతో డిస్కస్ చేయాలి. సో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక మెగా జాబ్ మేళా పెట్టాం. దగ్గర 32 కంపెనీస్ తీసుకొచ్చి ఆల్ ఓవర్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, శ్రీ సిటీ, కాళహస్తి ఇవన్నీ దగ్గర నుంచి కంపెనీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా జాబ్ మేళా పెడితే దగ్గర ఎంతమంది వచ్చారమ్మా? 2600 మంది పిల్లలు వచ్చారు. దాంట్లో 1268 మెంబర్స్ జాబ్స్ వచ్చాయి. అంటే నిజంగానే ఎంత ఆనందం ఉంటుంది నాకైతే. ఆ జాబ్స్ వచ్చినాయి, ఈరోజు హ్యాపీగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాంట్లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి దగ్గర 11-13 వేలు నుంచి ₹1,00,000 వరకు, 1,50,000 కూడా వచ్చినాయి శాలరీస్ కొంతమంది. సో వాళ్ళందరూ టాలెంట్ బట్టి వాళ్ళు తీసుకొని పోవడం, వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం పెట్టుకోవడం జరుగుతుంది. నిజంగానే ఇవన్నీ కూడా 1 మంత్ చేసామంటే వచ్చే 4 సంవత్సరాలు ఎంత చేస్తావు ఆలోచించాలి. ప్రధానంగా అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోకి ఉండడం లేదు అనే ఒక విమర్శ ఉంది. అది ఎంతవరకు నిజం అండి? ఎవరన్నా మళ్ళీ విమర్శ చేసింది వైసీపీ వాళ్ళు. పబ్లిక్ నుంచి వస్తుంది కామెంట్. ఎందుకన్నా నేను రోజు ఇడే కూర్చుంటా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తాడో పొద్దున 7:30-8 దిగుతా, టిఫిన్ చేసి దిగుతాను, 8 గంటలకు కూర్చుంటాను. 8 గంటలకు కూర్చున్నానంటే మధ్యాహ్నం 1-1:30 అవుతుంది. భోజనం చేస్తాను, ఒక అరగంట గంట రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ 3 o'clock కూర్చుంటాం, మళ్ళీ 3 నుంచి 11 అవుతుంది. ఇప్పుడు మన టైం ఎంత అయింది? ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30-8 అవుతుంది. మీరే ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో అందుబాటులో లేవు అనేది పాత కథ. ఎందుకంటే నన్ను ఓడగొట్టాలని అదొక ప్రచారం చేసినారు వైసీపీ వాళ్ళు. కానీ ఈరోజు దానికి ధీటుగా మొన్న కూడా మసూన్ రెడ్డి కూడా అన్నాడంట, గీడేంద్రబాబు కాలాస్ వదిలిపెట్టి పోవట్లేదు. నేను సొంతంగా ఇల్లు కూడా వెనక కట్టుకుంటున్నాను, మంచి ఇల్లు కడతాను వెనకాల. ఇది మా దగ్గర 150 ఏళ్ళు ఇల్లు, ఇది మా తాత ముత్తాట కట్టిన ఇల్లు. సో కొద్దిగా ఇది ఊరుస్తుంది కాబట్టి వెనక కూడా ఇల్లు కట్టుకుంటామంటే హ్యాపీగా ఇక్కడ ఉండిపోతున్నాం. ఇక పబ్లిక్ అంటారా, పబ్లిక్ ఆర్ అట్మోస్ట్ హ్యాపీ. ఎందుకంటే నేను ఎవరు వచ్చినా సరే మా పిఎల్ని కూడా నేను దగ్గర రానిను. నాకు ఒక ప్రాబ్లం ఉంది, డైరెక్ట్గా నాకు ప్రతి ఒక్కరు ఎవరైనా ఇష్యూ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా హ్యాండిల్ చేయాలా, వాళ్ళ ముందరే ఫోన్ చేయాలా, వాళ్ళ ముందరే మాట్లాడాలా. వాళ్ళు వీఆర్ఓ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఏ పని ఉన్నా సరే వాళ్ళ ముందర స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడి పలానా వాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు చేస్తారు, తప్పకుండా పని చేసి పెట్టాలనే ధోరణితో ఒక ట్రాన్స్పరెన్సీగా. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు వచ్చినాయి, ట్రాన్స్ఫర్ వస్తే అందరం ఏదో సీక్రెట్గా వ్యవహారాలు ఉంటారు. నాతో కూర్చున్నావా, వచ్చినట్టు హ్యాపీగా ఫ్రీగా సైన్ చేసినావా, పంపించినావా, అది కూడా చెప్తా. అయ్యా ఎవరు నన్ను డబ్బులకి వాడు ధీమాకని చెప్పి పంపిస్తాను నేను. ఆ మనసుతో నాది. సరే, ఇప్పుడు ఇంకోటి అంటే నియోజకవర్గంలో కొంతమంది పేదలు ఉన్నటువంటి స్థలాన్ని గత ప్రభుత్వ పాలకులు ఆక్రమించుకున్నారు. దాన్ని ఏమన్నా మళ్ళీ రెక్టిఫై చేసి వాటి మీద ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేసామన్నా. దాంట్లో మేజర్గా ఉండేది రేణుగుంట, ఇంకా తొట్టంబేడులో రాజనగర్ కాలనీ దగ్గర 4,000 చిల్లర ప్లాట్లు ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఒక్కొక్కటి 20 ప్లాట్లు 30 ప్లాట్లు ఉన్నాయి. అవన్నీ సర్వే కూడా అయిపోయింది. మోస్ట్ లైక్లీ ఈ నెల ఆఖరికన్నా కావచ్చు, మహానాడు అయిన తర్వాత ఫస్ట్ వీక్లో కావచ్చు, తప్పకుండా ఎవరెవరికి ఎక్స్ట్రా ప్లాట్స్ ఉన్నాయి అవన్నీ క్యాన్సిల్ చేస్తాం. అన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరెవరు అర్హులు ఉన్నారు 2006, 2008లో పట్టాలు ఇచ్చున్నారు. అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఒకవేళ అమ్ముకోంటే ఎవడు ఎండ్ యూజర్ అని చెప్పి ఈ పట్టా క్యాన్సిల్ వాడి మీద పట్టాలు ఇస్తాం. అవన్నీ కూడా ఆల్రెడీ ఒక 80% వరకు హోంవర్క్ అయిపోయింది. అట్టనే రేణుగుంటలో కూడా ఎక్కడైతే పాత రోజుల్లో పట్టాలు ఇచ్చినారో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తాం. కొత్త రోజుల్లో ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ వెనకాలో లేకుండా ఇంకో దగ్గర అన్ని ఆక్యుపేషన్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు జర్నీ. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అనుకున్నా, నువ్వు ఒక రిపోర్టర్వి, నువ్వు వెళ్ళి
ఏదో నీకు ఏదో పాప పిల్లలకు కూడబెట్టిన డబ్బు 2-3 లక్షలు మీరుంది తీసుకుపోయి ప్లాట్ కొనుక్కుంటావు. ఆ ప్లాట్ ఏంటంటే వీడు మోసం చేసుకొని పట్టా సృష్టించి నీకు అమ్మేసాడు దొంగతనంగా. దాంట్లో 1 లక్ష ఆ పాత ఎంఆర్ఓలో వీఆర్ఓలు తీసుకొని మీద 2 లక్షలు మసూద్ రెడ్డి పంపించినట్టు 2 లక్షలు 3 లక్షలు. అప్పుడు ఎన్ని కోట్లు చూడండి. ఈ రకంగా వేలిల్లు అమ్మాడు అంటే 100 కోట్లు సంపాదించినాడు. ఇవన్నీ కూడా గక్కిస్తా మధుసూదన్ రెడ్డి కూడా జైలుకు పోయే రోజు అతి దగ్గరలో ఉంది. సరే, ఇదివరలో అంటే శ్రీకాళహస్తి దేవస్థానానికి ఎంత ప్రాధాన్యత ఉందో అదే తరహాలో స్కిట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీని రూపొందించారు మీ గత 20 ఏళ్ళకు ముందు. కానీ ఇవాళ ఆ కాలేజీ నిర్వీర్యం అయిపోతుంది. దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతారు ఏంటి? మంచి ప్రశ్న. శ్రీకాళహస్తి స్కిట్ అనేది మా నాయన డ్రీమ్. అది నేను కొడుకు అయితే అది ఇంకొక బిడ్డ. ఆ రకంగా దాన్ని చూసుకుందాన్ని దారుణంగా చంపేశాడు మధుసూదన్ రెడ్డి. అదేంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాడు. మేము కూడా అంత ధర్నాలు చేసి అక్కడ దాంట్లోనే ధర్నా చేసేప్పుడు నా మీద 3-4 కేసులు పెట్టినాడు. సో ధర్నాలు చేసి కొట్లాడి అది చేసి మొత్తాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఒఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నా ప్రైమ్ న్యూస్ ద్వారా, శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ఓపెనింగ్ దిస్ అకాడమిక్ ఇయర్. ఇప్పటివరకు ఎవరికి ప్రెస్ మీట్ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మళ్ళా పూర్వ వైభవం తెస్తా ఉన్నాం. లోకేష్ అన్న గారి ఓన్లీ లోకేష్ అన్న ఆయన తలుచుకున్నాడు కాబట్టి పని అయింది. ఎండోమెంట్స్ నుంచి లీజుకి తీసుకొని దాన్ని మరి జేఎన్టీయూకి అనుసంధానం చేసి ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ రేపు వచ్చే ఎంసెట్ కూడా ఇక్కడే రాయబోతున్నారు. ఇవన్నిటికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వచ్చే 2-3 నెలల్లో దాన్ని రూపురేఖను మార్చి దాన్ని తిరిగి మళ్ళీ పూర్వ తెచ్చేదానికి నిజంగానే లోకేష్ అన్న చిన్నోడైనా దండం పెడుతున్నాయి ఆయనకి. అంటే మీరు ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరాయి, ఇంకెన్ని నెరవేర్చాల్సింది? అన్న, ఎలక్షన్స్ ఇచ్చిన హామీల్లో ఇంకా చాలా ఉన్నాయన్న చేయాల్సినవి. ఏదో చేసేసామని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా చేసింది ఘోరంత, ఇంకా కొందంట చేయాల్సి ఉంది. మాకేంటంటే షార్టేజ్ ఆఫ్ ఫండ్స్. మేము కూడా ఇప్పటికే పాకలాడతా ఆడినంటే డబ్బులు తీసుకొస్తా ఉన్నాం. పాపం చంద్రబాబు నాయుడు విసిగిస్తూ ఉన్నాం, లోకేష్ గారిని విసిగిస్తూ ఉన్నాం, మా సత్యప్రసాద్ని విసిగిస్తూ ఉన్నాం, అచ్చెన్నాయుడు గారిని అందరినీ విసిగిస్తానే ఉన్నాను. అయితే అయ్యా మాకు ఇది ఇప్పటికే ఎక్కువ ఇచ్చేవరా అంటాడు. అన్న లేదన్నా, మేము అడిగేది మా కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి ఇంకా చాలా చేయాల్సింది. చేసింది ఇంకోనంత కొండంత చేయాల్సింది చాలా ఉంది. నాకేంటంటే ప్రతి ఊర్లో ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి. పైగా ఇంకోటి చెప్పాలి మర్చిపోయా, శ్రీకాళహస్తిలో మాకు పాపులేషన్ 1,10,000 దాటింది కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ కింద ప్రసాద్ స్కీమ్ కింద ఒకటి అమృత్ స్కీమ్ కింద నేను గెలిచిన వెంటనే కొంతమంది నవ్వారు, ఇటు గెలిచిన వెంటనే ఏం ఢిల్లీలో ఏం పని కానీ పోయిన వెంటనే ఆ రోజు వెళ్ళి అందరు మంత్రులను కలిసి లెటర్లు ఇచ్చి వచ్చా. ఈరోజు ఉపయోగపడుతుంది సంవత్సరాల తర్వాత. అక్కడి నుంచి అప్రోచ్ రావడం, ఇక్కడ రావడం, ఏంది ఈ కళాశాల గురించి కనుక్కోవడం చేయడం అనేది నిజంగానే దట్స్ కాల్డ్ ఫ్యూచర్ విజన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 అంటున్నాడు, తర్వాత 2020 అన్నాడు. ఆ రోజు 2020 అంటే మేము నవ్వుకున్నాం. 20 సంవత్సరాల తర్వాత ఏమైంది మనం ఉంటుంది పోతాం ఏం కథ అని అనుకున్నాం. కానీ ఈరోజు చూసారా ఈ రకంగా చేస్తాను. ఇప్పుడు విజన్ అమరావతి అంటున్నారు. సో ఇవన్నీ ఒక విజన్ లేనిదే, ఒక ఫ్యూచర్ థాట్ లేనిదే మనం చేయలేం. ఈరోజు రోడ్ వైడింగ్ చేసినా సరే నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత ఎటువంటిది ఆలోచన చేయాలి. కానీ ఈరోజు శివరాత్రి వస్తుంది కదా, కాసిన 2 షాపులు చేస్తే సరిపోతుంది ఈ ఆలోచన చేస్తే కాదు. ప్రాపర్గా ఏది చేసినా సరే నెక్స్ట్ జనరేషన్స్ సరిపోయేటట్టు, ఇతను బాగా చేసిపోయాడబ్బా అనే మాట ఉంటే చాలు. ఎవరు చేశాడు రా ఇది అంటే బొజ్జల సూర్యుడు చేశాడు, గోపాలకృష్ణ చేశాడు, బాగా చేశాడు రా, అదే మాటే మనకు మిగిలేదే. మనం లేకపోయినా వాళ్ళు మాట కూడా వేసినాం, అది ఇంపార్టెంట్ మనకి. ఇది ప్రధానంగా కాళహస్తి నియోజకవర్గంలో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారని చెప్పేసి బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్ 9 శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై అక్కడి ప్రజలు ఇచ్చిన రేటింగ్. మొత్తానికైతే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 360 డిగ్రీ స్పీడ్తో ఆయన దూసుకెళ్తున్నారని కొనియాడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృషి చేస్తారంటున్నారు. జనం నాడి తెలిసిన వ్యక్తిగా ఆయన మంచి మార్కులే సాధించారని రాజకీయం తెలిసినోళ్లు అభిప్రాయపడుతున్నారు. అటు అధిష్టానం వద్ద, ఇటు నియోజకవర్గ ప్రజల వద్ద వెరీ గుడ్ అనిపించుకున్నారట. గత ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పేరు గొప్ప ఊరి దిబ్బ అన్న చందాన కొనసాగినటువంటి నియోజకవర్గంలో ఇవాళ
క్రమేణా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. అభివృద్ధి దిశగా నియోజకవర్గం అడుగులేస్తూ ఉంది. మరింత అభివృద్ధి జరగాలంటే ఇలాంటి విధానాలని, పారదర్శకమైన విధానాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టి సారించి పాలకులు ఆ దిశగా చర్యలు చేపడతారు అని ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, శ్రీకాళహస్తి. ఇది శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు మరో నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై ఎమ్మెల్యే గ్రాఫ్లో కలుద్దాం. స్టే విత్ us.